శివుని కంఠంపై సర్పం అలంకారంగా ఉండటం కేవలం అందాన్ని మాత్రమే చూపదు, ఇది లోతైన ఆధ్యాత్మిక భావనను ప్రతిబింబిస్తుంది. ఆ సర్పం భయం, మరణం, జీవన చక్రాన్ని సూచిస్తుంది. శివుడు ఆ సర్పాన్ని తన కంఠానికి హారంగా ధరించడం ద్వారా భయాన్ని అధిగమించి దానిని జ్ఞానంగా మారుస్తాడని చూపిస్తాడు. మనం భయంకరమైన అంశాలను అవగాహన, ధ్యానం, సాధన ద్వారా అదుపులో ఉంచగలమని ఇది చెబుతోంది. శివుని ప్రశాంత రూపం మరియు సర్పం చుట్టుకుపోవడం ప్రశాంత చైతన్యం మరియు ప్రాణశక్తి మధ్య సమతుల్యతను తెలియజేస్తాయి. శివుడు సమాధిలో ఉన్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న శక్తి ప్రవాహం సర్పం రూపంలో స్పష్టమవుతుంది. సర్పం జీవన మార్పులను సూచిస్తుంది. పాత దశను వదిలి కొత్త దశను పొందినట్లే జీవితం కూడా మార్పుల ద్వారా కొనసాగుతుంది. శివుని కంఠంపై ఉండటం జననం మరియు మరణం చక్రాలపై ఆయన పూర్తి నియంత్రణ కలిగాడని సూచిస్తుంది. కంఠం శబ్దానికి, ప్రాణశక్తికి కేంద్రం. అక్కడ సర్పం ఉండడం ద్వారా శివుడు ప్రాణశక్తిని నియంత్రించగల యోగేశ్వరుడిగా కనిపిస్తాడు. కుండలీ శక్తిని మేల్కొలిపి చైతన్యాన్ని సాకారం చేయడం కూడా ఇదే సూచిస్తుంది. శివుని రూపం మనకు చెబుతోంది, భయంకరమైన, మాయామయమైన జీవన రహస్యాలను తెలుసుకొని అవగాహనతో ఎదుర్కోవడం ద్వారా మనం జ్ఞానాన్ని పొందగలమని. జీవితంలోని మార్పులు, శక్తులు మనలోని చైతన్యాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల శివుని కంఠంపై ఉన్న సర్పం కేవలం అలంకారం కాదు, ఇది భయరహిత స్థితి, సంపూర్ణ అవగాహన, ప్రాణశక్తి నియంత్రణ, సృష్టి సత్యాన్ని కాపాడే శక్తి ప్రతీక. శివుడు మనకు చూపిస్తున్నది భయాన్ని జ్ఞానంగా, మాయను సాధనంగా, జీవితాన్ని యోగంగా మార్చుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.